పల్లెటూరిలో ఎక్కువగా వండుకునే పెసరపప్పు టమాటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వండితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతులు రెండు కలిపి వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి వేస్తే చాలా చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని వేయించుకోవాలి. నేను పచ్చిమిర్చి కొన్ని కారం కొద్దిగా వేసుకొని వండుకుంటున్నాను కర్రీ. కరివేపాకు వేసుకోవాలి. కారం ఇష్టం లేని వాళ్ళు మొత్తం పచ్చిమిర్చితోటైనా వండుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని టమాటాలు మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి, వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. టమాటాలు మొత్తం మగ్గిపోయింది. మగ్గిపోయాక కడిగిన పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి చిన్న మంట పైన. పోపు అంతా కలిసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట పైన వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఇలా ఒక 2 నిమిషాలు వేగాక సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు లాస్ట్లో వేస్తాను కర్రీ. ఉప్పు ఇప్పుడే వేస్తే పప్పు తొందరగా ఉడకదు. ఇలా మొత్తం కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కలుపుకొని పప్పు కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం మంట పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు. పప్పు ఇలా మొత్తం ఉడికిపోయాక తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పెసరపప్పు కర్రీ చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది.